రాజ్యం చాలా గొప్పది. అందులో చేరాలంటే ఈ భూమి మీద పరిశుద్ధులై జీవించాలి. పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కళంకుడు, నిర్మలశుడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆ పరలోక పట్టణము నుండి ఈ భూమి దిగి 2026 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు, ఆయన మరి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులు కావాలని. భూమి మీద మానవులు స్వార్థప్రియులు, దింకములాడువారు, అజితేంద్రులు అనగా మరి ఈ భూమి మీద అత్యాశ కలిగి జీవించాలని వచ్చిన వారు. ఓ సోదరి సోదరులారా, జ్ఞాపకం చేసుకోవాలి, ఈ భూమి మీద 60-70 సంవత్సరాల జీవిత కాలంలో మానవుడు ఏది సంపాదించుము, ఏది తిందుము, ఏది త్రాగుదుము, ఏది ధరించుకుందామని అత్యాశపడి పరలోక రాజ్య పట్టణము మరి పోగొట్టుకుంటున్నాడు. ఆ పరలోక పట్టణానికి చేరడానికి మరి దేవుడే ప్రేమించి మానవుడుగా సశరీరుడుగా ఈ భూమి మీద సకల మానవాళిని రక్షించుటకు ఒక మహాయజ్ఞముగా యేసుక్రీస్తు ప్రభు వచ్చి సర్వ మానవాళి కోసం శిలువలో ఆయన మహాబలియాగముగా ఇచ్చాడు. తన శరీరాన్ని నలగొట్టాడు, తన రక్తాన్ని చిందించాడు. ఆయన శిలువ బ్రాను మీద మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేచిన ప్రభు సెలవిస్తున్నాడు, ప్రయాసపడి భారము మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. భూమి మీద విశ్రాంతి లేదు సుమా. మనము ఈ భూమి మీద ఎన్ని ఏసీ రూములు పెట్టుకున్నా, ఏసీల్లో పండుకున్నా, లేకపోతే పరుపు మీద దొర్లినా, మరి బంగారు ఆభరణాలు వేసుకున్నా, మరి వజ్ర వైఢూర్యాలు ఇలాగా అనేకమైన సంపద సంపాదించుకొని మంచి మంచి మేడలు మిద్దెల్లో ఉన్నా ఒకరోజు చనిపోక తప్పదు. చనిపోయిన మనిషిని మరి ఊరి బయట శ్మశానములో మరి తప్పకుండా 6 అడుగుల గుంతలో మరి తోసేస్తారు. ఎవరైనా సరే ఈ భూమి మీద, నీవైనా నేనైనా, ఈ భూమి మీద ఏ మనిషి అయినా మనము నిన్నటి వారమే. కానీ మనలో ఉన్న ఆత్మ యుగ యుగాలు దేవుని రాజ్యంలో ఉండాల్సిన ఆత్మ ఎక్కడ వెళ్ళిపోతుందయ్యా అంటే మరి నరకానికి, అగ్నిగుండానికి, ఆరని అగ్నిగుండం అండి. అందులో పడినవాడు మళ్ళా తిరిగి రాడు. యుగ యుగాలు కాలుతూ ఉంటుంది ఆత్మ. చూడండి ఓ సోదరి సోదరులారా, మరి ప్రభు సెలవిస్తున్నాడు, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. శరీరం కోసము అత్యాశపడి భూమి మీద అనేకమైన పనులు చేశాము, ఇష్టానుసారమైన జీవితం జీవించాము. మరి ఆ జీవితానికి ఫలితము మరి అగ్నిగుండము, పాతాళము. దాన్ని తప్పించడానికి ఈ భూమి మీద ఎవరూ లేరు. కానీ పరలోక నివాసైన యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. సర్వ మానవాళిని తన రక్తం చేత పరిశుద్ధపరిచి పరలోక పట్టణం చేర్చడానికి వచ్చిన మహనీయుడు, కాలానికి శకానికి యుగ పురుషుడు, శక పురుషుడు యేసుక్రీస్తే లోకానికి రక్షకుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ రక్షకుడి గురించిన సువార్తమానము తెలియజేస్తున్నాం. నీవు ఈ రాత్రి వేళ నీవు కారులో వెళ్తున్నా, ఆటోలో వెళ్తున్నా, బైకు మీద వెళ్తున్నా, నీ వ్యాపారం చేస్తూ ఉన్నా, ఎవరైనా సరే ప్రభువా పాపినైన నన్ను క్షమించు. 2 మాటలండి, సూక్ష్మలో మోక్షం అంటారు దీనికి. ప్రభువా ఇంతవరకు నేను బాల్యము, యవ్వనము, కోమారము, నడిప్రాయము, వృద్ధాప్యము అనేకమైన పాపాలు, నేరాలు, ఘోరాలు చేశాను. నన్ను ఒకసారి క్షమించి నీ రక్తం చేత నన్ను కడిగి పరిశుద్ధపరచయ్యా అంటే పరలోక పట్టణంలో నీకు గొప్ప అవకాశం ఉంది. ఆ అవకాశము నేడే రక్షణ సమయం. ఆలోచించిన నరకం ఉంది, అగ్నిగుండం, పాతాళం. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఓ ప్రియ అన్న, ఓ చెల్లి, ఓ అక్క, ఓ తమ్ముడా, ఓ అన్న, ఓ బాబాయ్, ఆలోచించండి. ఈ రాత్రి వేళ ఇది కులము కాదు, ఇది మతము కాదు, ఇది మార్గము, ఇది సత్యము, ఇది నిత్య జీవము. ఈ నిత్య జీవమైన మాటలు మీరు విని పరలోక రాజ్యం చేర్చుకుంటారని చెప్తున్నాం. ఎందుకంటే నేడో రేపో ఎప్పుడో ఏ టైమో అది చెప్పలేనిది, చెప్పిరానిది, ఎప్పుడు మనం వెళ్ళిపోతామో తెలియదు. అలాంటి జీవితంలో ఉన్న మానవుడికి దేవుడు ప్రేమించాడు కనుకనే తన ప్రాణం పెట్టాడు, ప్రేమించాడు కనుకనే ఆయన మరణించాడు, ప్రేమించాడు కనుకనే తన రక్తం చిందించాడు, ప్రేమించాడు కనుకనే సమాధి అయ్యాడు, ప్రేమించాడు కనుకనే సమాధిలో నుండి 3వ దినమున సజీవుడుగా లేచాడు. సజీవుడైన యేసుక్రీస్తు నిన్ను పిలుస్తున్నాడు. ప్రభువుని నమ్మండి, నిత్య జీవాన్ని పొందండి. యేసుక్రీస్తు లోకానికి రక్షకుడుగా వచ్చాడు. ఆ రక్షకుడికి మీ శుభవర్తమానం చెబుతున్నాము. మీరు ఈ మంచి మాటలు విన్న వారందరూ మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది రక్షణ పొందాలని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవునికి స్తోత్రం.